నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రం భీమవరంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న మావుళ్ళమ్మ అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు. తణుకులో ఘనంగా బాలోత్సవ సంబరాలు. బాలురోన్నత పాఠశాలలో ఆరంభించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి, పాల్గొన్న ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలుగా నిలిచిన త్యాగరాజ సంగీత ఉత్సవాలు తణుకులో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరుతూ తణుకులో ఆర్టీసీ ఇతర డ్రైవర్ల ర్యాలీ. ఆధ్వర్యం వహించిన డిపో మేనేజర్ గిరిధర్ కుమార్. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వేగవంతంగా రహదారుల నిర్మాణ పనులు. పెంటపాడులో వెల్లడించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ఉండి నియోజకవర్గం కాళ్ళకూరి వెంకన్న ఆలయంలో ఎన్నికల విజయోత్సవ మొక్కులు చెల్లించుకున్న జనసేన పార్టీ నాయకులు. చరిత్రకారుల సమాచారం శాశ్వతంగా ఉండేలా కృషి చేయాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాలకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలి. అమలాపురం సమీక్షా సభలో అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. బాలికలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఏలూరులో ఉద్బోధించిన జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి. మంచుతో నిండిన ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయ ప్రాంగణం. అసౌకర్యానికి గురైన భక్తులు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షికోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న ప్రారంభమైన ఈ ఉత్సవాలు వచ్చే నెల 14 వరకు నిర్వహించనున్నారు. మావుళ్ళమ్మ ఉత్సవాలు సందర్భంగా నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను, భక్తులను ఆకట్టుకుంటున్నాయి. విద్యుత్ దీప అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాతీయ బాలికా దినోత్సవాన్ని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ విద్యాసంస్థలు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి సమాజంలో మహిళలకున్న ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచినా మన దేశంలో స్త్రీల అక్షరాస్యత నేటికి 65% దగ్గరే ఉంది. రక్తహీనత సమస్య అంతే స్థాయిలో ఇబ్బంది పెడుతుంది. భ్రూణ హత్యల దురాఘాతాలు ఎప్పటికీ మనల్ని వదలడం లేదు. ఒక గండం గడిచి తల్లి కడుపు నుంచి బయటపడితే శిశు మరణాల రూపంలో మరో గండం పొంచి ఉంటుంది. 4 ఏళ్లలోపు శిశు మరణాలు బాలికల్లో ఎక్కువగా ఉన్నాయి. 56% కౌమార బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. చదువును మధ్యలోనే ఆపేసే బాలికలు యుక్త వయసుకు ముందే పెళ్లి కూతుళ్లు అవుతున్నారు. స్త్రీగా పరిపూర్ణ రూపం సంతరించుకోకుండానే తల్లులవుతున్నారు. కడుపులో ప్రాణం పోసుకున్న నాటి నుంచి ప్రాణం కడతేరే వరకు అడుగడుగున వివక్షత ఎదుర్కొంటూ జీవిస్తున్న భారత స్త్రీ జాతి తలరాత మార్చేందుకు చేపట్టిన మరో ప్రయత్నమే ఈ బాలికా దినోత్సవం. భారత తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని 2008 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు. విద్య, పోషకాహారం, న్యాయం, వైద్య సహాయం, సంరక్షణ వంటి వాటికి సంబంధించి కనీస హక్కులను నోచుకోక ఆడపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశంలో బాలికా దినోత్సవం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకోవడంలో సందేహం లేదు. అయితే ఈ సందర్భాన్ని కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాకుండా పాలకులు సిసలైన కార్యాచరణకు శ్రీకారం చుట్టాలి. పాపాయి నవ్వితే పండగ వచ్చినట్లు భావించే పరిస్థితి ఇంటింటా నెలకొల్పినప్పుడే ఏటేటా ఇలా బాలికా దినోత్సవాలు జరపాల్సిన అవసరం లేదు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పట్టణానికి చెందిన శ్రీశ్రీ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బాలోత్సవం పిల్లల సంబరాలను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు.
బాలోత్సవం కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ప్రతిభ సంబంధించినటువంటి కార్యక్రమాలు వివిధ కేటగిరీస్లో నిర్వహిస్తూ దాదాపు 2600 మంది స్టూడెంట్స్ పాల్గొనడం అంటే ఇంత పెద్ద ఈవెంట్ ఒకే చోట నిర్వహించుకోవటం చాలా సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది మన తణుకు జిల్లా పరిషత్ హై స్కూల్ వేదికగా ఉండటం మరీ సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా టెక్నాలజీ పెరుగుతున్నటువంటి దశలో పిల్లల మీద టెక్నాలజీ ప్రభావితం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు సెల్ ఫోన్లు కానీ వివిధ మాధ్యమాల్లో ఐటీ ద్వారా వారి మీద ప్రభావితం చూపేటటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. అటువంటి పరిస్థితి నుంచి మరలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిలో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా కేవలం టెక్నాలజీయే కాదు, ఇటువంటి కార్యక్రమాల ద్వారా వారిలో ఉన్నటువంటి నైపుణ్యత పెరిగే విధంగా, వారిలో ఉన్నటువంటి ఆలోచన ధోరణి మారే విధంగా ఈ కార్యక్రమం తప్పనిసరిగా ఉపయోగపడుతుందంటే ఎటువంటి సందేహం లేదు. టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన విద్యా వ్యవస్థ కూడా మార్పులు చెందే విధంగా ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తుంది. మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు ఈరోజు అనేక మార్పులకి శ్రీకారం చుడుతున్నారు. ఈరోజు 7th క్లాస్ నుంచే 8th క్లాస్ నుంచి కూడా రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐ క్లాసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేసే విధంగా కూడా ఈరోజు టెక్నాలజీ మార్పుల ద్వారా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. బాలోత్సవం అధ్యక్షులు పిఎల్ నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎళ్ల వెంకటేశ్వరరావు, నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి పి దక్షిణామూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయుని పి పద్మావతి, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులు, వివిధ సంస్థల ముఖ్యులు పాల్గొన్నారు. కాగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్న ఈ బాలోత్సవంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఆటాడుకుందామా, పటపడుకుందామా, అందరూ కూర్చొని మాట్లాడుకుందామా. కలుండి నడవలేమా, నొరుండి పాడలేమా, కలుండి ఆడలేమా, నొరుండి పాడలేమా. బ్రతుకంత బొమ్మలుగా పోసిపోయి బతుకుదామా. ఆటాడుకుందామా, పాట పడుకుందామా, అందరూ కూర్చొని మాట్లాడుకుందామా. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇలా ఉండగా జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించి నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ అధికారి ఎం ప్రమోది, సూపర్వైజర్ ఎం అరుణ్ కుమార్లు మాట్లాడుతూ బాలికల అభివృద్ధికి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా విద్యా అభివృద్ధి వీరికి రక్షణగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని తోట వరలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ టి వినోద్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా గ్రామంలో కానీ, ప్రాంతంలో కానీ, జిల్లాలో కానీ బాల్య వివాహం జరగకుండా చూస్తాను. బాల్య వివాహానికి ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ సహాయం చేయను. మా గ్రామంలో బాల్య వివాహాన్ని
తలపెడితే ఆ సమాచారం తణుకు సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవ కమిటీలు 6 రోజుల పాటు నిర్వహించి తలపెట్టిన సంగీత కచేరీ కార్యక్రమాలను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం ఆరంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాస్త్రీయ సంగీతానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. అనంతరం విశాఖపట్నం నూజివీడులకు చెందిన రుద్రావశుల కృష్ణప్రియ, సరస్వతుల పార్థివ, మంగళగిరి శ్రీధర్ల ఆధ్వర్యంలో జరిగిన గాత్ర కచేరీ అందరినీ అలరించింది. ఈ సంగీత ఆరాధనోత్సవాలు, సంగీత ఆరాధనోత్సవాలు ఈ విధంగా మీ అందరితో జరుపుకోవడం నా యొక్క పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. 86 ఏళ్ళుగా ఇక్కడ ఈ తణుకు పట్టణంలో ఇంత ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకోవడం, క్రమం తప్పకుండా జరుపుకోవడం, గత 26 సంవత్సరాల్లో మహిళలతో పూర్తిగా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయింది. అంటే ఎవరో కొత్తగా నడిపిస్తే పైకి వచ్చి కాకుండా మొత్తం కర్త కర్మక్రియ అంతా మహిళలే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వర్తించిన భక్తి శ్రద్ధలతో త్యాగరాజు గారు వారి యొక్క కూర్చిన కుదుల మీద సంగీత కళాకారులు ఎంతో మంది ఇక్కడికి వచ్చి వారి ప్రదర్శనలు ఇవ్వడం, వారంతా కూడా తర్వాత కాలంలో అంతర్జాతీయ ఖ్యాతి అందడం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. సంస్థ అధ్యక్షురాలు చిలుకూరి లక్ష్మీ సుజాత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు శకుంతలమూర్తులు పాల్గొనగా సొసైటీ ఉపాధ్యక్షులు బంగారు సునంద, కార్యదర్శి జీడిగుంట శర్వాణి, సంయుక్త కార్యదర్శి డాక్టర్ వంక వసుంధర, కోశాధికారి భోగవల్లి ఇందిరాదేవి తదితరులు సారథ్యం వహించారు. తణుకు మండలంలో విస్తృతంగా నిర్వహిస్తున్న పశు ఆరోగ్య శిబిరాల్లో భాగంగా శుక్రవారం కొమరవరం గ్రామంలో విజయవంతంగా కొనసాగించారు. ఇందులో భాగంగా వేల్పూరు పశు వైద్య అధికారి డాక్టర్ కరణం శంకర్ పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి సేవలు అందించారు. ముఖ్యంగా ఎదకురాని, సూడి కట్టని పశువులను ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం ఈయన మాట్లాడుతూ మాటరాని, భావం వ్యక్తం చేయలేని మూగజీవులు ఆరోగ్య ఇబ్బందులను వీటి నిర్వాహకులే గమనించి వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఇందుకు సంబంధించిన సమస్యలు ఏమున్నా తమ వైద్య బృందం పూర్తిగా సహకరిస్తుందని శంకర్ గ్రామ రైతులకు వివరించారు. పట్టుకోండి సార్, అది వాయిస్ అండి. తణుకు మండలంలో ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆరోగ్య శిబిరాల్లో మీకు లేగదూడలకి, పెద్ద గేదెలకి కూడా డివర్మింగ్ అంటే ఏలిగిపాములు, నురుపరుగుల ముందు ఇవ్వటం జరుగుతుంది పూర్తి ఉచితంగా. తర్వాత గర్భకోశ వ్యాధులకి చికిత్స చేయటం జరుగుతుంది. తర్వాత మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే దాన్ని పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ పశు ఆరోగ్య శిబిరాలని వినియోగించుకొని
లబ్ధి పొందవలసిందిగా కోరుచున్నాం. రేపు తేతల గ్రామంలో ఆ పశు ఆరోగ్య శిబిరం నిర్వహించబడుతుంది. తర్వాత అక్కడ తేతల గ్రామంలో కాఫ్ ర్యాలీ అండి, అంటే లేగదోళ్ళు 6 మాసాల వయసు కంటే తక్కువ ఉన్న పేదోడలన్నింటినీ కూడా వాటిని మంచి క్వాలిటీ ఉన్న పేదోడలన్నీ కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. కాఫ్ ర్యాలీ ఉంది. దాంట్లో గెలుపొందిన ఆ లేగదోడలకి బహుమతులు కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి తేతల్లి గ్రామంలో ఉన్న రైతు సోదరులందరూ కూడా రేపు ఈ పశు వైద్య శిబిరాన్ని కాఫ్ ర్యాలీని కూడా సద్వినియోగం చేయవలసిందిగా కోరుచున్నామండి. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక సహాయకులు కె అఖిల్, ఏ లక్ష్మణరావు, ఆఫీస్ సబార్డినేట్ ఎన్ సత్యనారాయణలు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా డ్రైవర్స్ డే పురస్కరించుకుని తణుకు ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి పట్టణ ప్రధాన వీధి గుండా శుక్రవారం ప్రదర్శన నిర్వహించి రోడ్డు నియమాలపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ మాట్లాడుతూ డ్రైవర్లు బాధ్యతగా వాహనాలను నడపగలిగినప్పుడే ప్రయాణికులకు భద్రత చేకూరుతుందని చెప్పారు. అలాగే రోడ్లపై నడిచేవారు కూడా రోడ్డు నియమ నిబంధనలను విధిగా పాటించాలని ఆయన సూచించారు. ఎస్ఆర్టీసీ సంస్థలో 16/1 నుంచి 15/2 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ రోజున 24/1/2025 డ్రైవర్స్ డేగా డ్రైవర్స్ అందరినీ వాళ్ళ యొక్క ఆ పోస్ట్ యొక్క విశిష్టత, వాళ్ళని సత్కరించాలి అని చిన్న ఫ్లవరు 5 స్టార్ చాక్లెట్ ఇచ్చి వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కానివ్వండి, డ్రైవర్ డే అనేది గుర్తించడం అనేది ఈ మాసోత్సవాల సందర్భంగా చేస్తూ ర్యాలీ నిర్వహిస్తున్నాం. తణుకు డిపో వారు థ్యాంక్ యూ. హాజరైన ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ప్రయాణికులు పెండ్యాల వెంకటేశ్వరరావు సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బస్సు, ఆటో, లారీ, ట్రక్ డ్రైవర్లు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని 6వ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్ఛార్జి సిర్రా సుధాకర్, ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణలకు ఇంతకుముందు అందించిన వినతి పత్రానికి స్పందిస్తూ శుక్రవారం మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ తన సిబ్బందితో కలిసి వార్డును సందర్శించారు. ఇందులో భాగంగా కమ్యూనిటీ హాల్ పునర్నిర్మాణ ఆవశ్యకతను, అరుంధతిపేట ఈశాన్యంలో ఉన్నటువంటి చెరువును శుభ్రం చేయాల్సిన అవసరాన్ని కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ మేరకు వార్డు ప్రజలు విచ్చేసి సమస్యలను తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సిర్రా బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. తణుకు సజ్జాపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రూట్స్ స్కూల్ విద్యార్థులకు నిర్వహించిన సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం టైఫాయిడ్ నివారణకు అవసరమైన టీకాలు వేశారు. 248 మంది విద్యార్థులకు సేవలు అందించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ జి సుబ్రహ్మణ్యం, క్లబ్ పూర్వ అధ్యక్షురాలు పుట్ట విజయశ్రీ, అధ్యక్షులు పులప బాబు ప్రసాద్, కోశాధికారి ఏ రాజు, సభ్యులు పుట్ట రామచంద్రరావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎల్కే త్రిపాఠిలు పాల్గొన్నారు. ప్రకటనలు